జగన్ అయితే తన క్యాడర్ని లీడర్లని సిద్ధం చేస్తున్నారు, అన్నిటికీ సిద్ధంగా ఉండండి అన్నటువంటిది. ఎందుకు అంటే ఓటమి పాలైన ఏ పార్టీ మూతబడినటువంటి చరిత్ర అయితే లేదు, అది చరిత్ర చెప్తున్న సత్యం. 70 ఏళ్లుగా ఓడిపోయినటువంటి కమ్యూనిస్టులు ఏమీ ఇంటికి వెళ్ళిపోలేదు, ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు, అక్కడో ఇక్కడో ఉనికి చాటుకుంటూనే ఉన్నారు. వరుసగా 2 సార్లు ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంది. అలాగే వరుసగా గతంలో 2 సార్లు ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకుంది. మొన్న భారీగా దెబ్బతిన్నటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకుంది. కాబట్టి రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, జనం దేన్ని శాశ్వతంగా చూడరు. అదే విషయాన్ని తన క్యాడర్కి చెప్తూ, తన వయసు తక్కువే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, నేను గట్టిగానే ఉన్నాను, మీరు ఉండండి అంటూ చెప్తూ నాయకులు జారిపోకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే స్థానిక సంస్థల నాయకులు, శాసన మండలి నాయకులు, రాజ్యసభ సభ్యులు, వీళ్ళందరూ ఒకవేళ వాళ్ళు అవతలకి వెళ్తే ఎదురు దెబ్బలు తగులుతాయి కాబట్టి, అంటే ఎదురు దెబ్బలు ఇంతకుముందు చూసున్నటువంటిదే, బట్ తన తప్పు లేకుండా చూసుకునేటటువంటి ప్రయత్నం, అందరితో నేను ఇంటరాక్ట్ అయ్యాను అనేది. గతంలో అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటరాక్షన్ జరగల, ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా రానటువంటి అవకాశం అయిపోయింది. ఆ స్థితిలో ప్రస్తుతం అయితే అందరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు.